Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శేషయ్య గారు, ఆ ఆనందాన్ని నేను అనుభవించగలనే గాని వివరించలేను, అది చాలు నా జీవితానికి అంటూ అతిథి సత్కారాలతో తృప్తిపరచడానికి యత్నిస్తారే గాని కామకోటి స్వామివారితో విలువైన వారి అనుభవాల మూట విప్పరు. చావల శాస్త్రి గారు. వారి పూర్తి పేరు శ్రీ చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి. కంచి స్వామివారి సూచనలపై శ్రీ శాస్త్రి గారు చేసిన దాన ధర్మాల కట్టించిన గుళ్ళు గోపురాల విలువ కోట్ల సంఖ్యలో పండింది. శ్రీ శాస్త్రి గారు దివంగతులైనందున తన తండ్రి గారి అనుభవాలను వారి కుమారులు శ్రీ చావలి శ్రీకృష్ణ గారు సప్రామాణికంగా శేషయ్య గారికి అందజేశారు. కీర్తిశేషులైన వారి తండ్రి గారు చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి గల పరిచయం దాదాపు 45 సంవత్సరాలు. 1943లో ఒకమారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు భార్య పిల్లలు కుటుంబంలో మరికొందరు కలిసి కంచిపీఠానికి స్వామివారి దర్శనం కోసం వెళ్ళారు. స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వరులకు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తూ చేస్తూ శ్రీవారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారు. అప్పుడు వారు స్వామివారి దగ్గరకు వెళ్ళారు. కొంచెం సేపు ఉండు, ప్రసాదం తీసుకువెళ్ళు, మద్రాసులో మీటింగ్ పని రేపు చూసుకోవచ్చు అని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి వారి భార్యకు ప్రసాదం ఇస్తూ, తరచుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతూ ఉండండి, మీకు మేలు కలుగుతుంది అన్నారు శ్రీవారు. అంతకు పూర్వం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అప్పుడప్పుడు తిరువన్నామలైలో శ్రీ రమణ మహర్షి వద్దకు, పాండిచ్చేరిలో శ్రీ అరవింద యోగి దర్శనానికి వెళుతుండేవారు. శ్రీ రమణులు సిద్ధి పొందిన తరువాత కామకోటి పరమాచార్యులే తరచూ తమ కళ్ళకు కడుతుండేవారని వారు అనేవారు. తరువాత 1952లో కంచి స్వామివారు మద్రాసు వచ్చి మైలాపూర్ సంస్కృత కళాశాలలో ఉండగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పిల్లలిద్దరికీ ఉపనయనం జరిగింది. అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కొడుకులనిద్దరినీ వెంటబెట్టుకుని సంస్కృత కళాశాలలో స్వామివారి దర్శనం చేయించారు. స్వామి వారిని ఆశీర్వదించి, అమ్మవారి కటాక్షం వల్ల ఇక మీదట మీకు అంతా వైభవంగా జరుగుతుంది అని దీవించారు. 1978లో ఒకసారి ఉన్నట్టుండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి తీవ్రంగా జబ్బు చేసింది. స్పృహ తప్పిపోయిన స్థితిలో వారిని హాస్పిటల్లో చేర్పించారు. స్వామివారప్పుడు హంపి మకాంలో ఉన్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి శ్రీరామ్ హంపి వెళ్ళి వారి నాన్నగారి జబ్బు సంగతి శ్రీవారికి విన్నవించాడు. ఆ వార్త వింటూనే శ్రీవారు తన ఒంటికి విభూది రాసుకుని దానినొక విస్తరిలోకి విదిలించి దానిని పట్టుకెళ్ళి నీళ్లల్లో కలిపి మీ నాన్నగారి చేత తాగించమన్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి శ్రీరామ్ ఆ విభూది తేగానే శ్రీవారు చెప్పినట్లు చేశారు. 10 రోజుల నుండి స్పృహ లేకుండా ఉన్న వారి నాన్నగారు ఆ భస్మపు నీరు గొంతులోకి పోగానే కళ్ళు తెరిచి నిద్ర నుంచి లేచినట్లు లేచి కూర్చున్నారు. డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు. అది మొదలుకొని 1982 వరకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కానీ ఆయన భార్యకు కానీ ఏ విధమైన అనారోగ్యము లేకుండా చక్కగా జరిగింది. శ్రీవారికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఎడతెగని సంబంధం ఏర్పడింది. శ్రీవారి భక్తులలో ఎవరికైనా వివాహాలు, చదువులు తదితర సహాయాలు ఏవి కావలసి వచ్చినా వారిని స్వామివారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గరకు పంపించేవారు. శ్రీవారి వాక్కులు అమ్మవారి వాక్కులుగా భావించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన దగ్గరకు వచ్చిన వారిని సర్వ విధాలా సత్కరించి సంతృప్తిపరిచేవారు. అయినా సహాయం చేసినట్టు తన పేరు వ్రాయనిచ్చేవారు కాదు. 1981-82లో తిరువాలూరులో బృహదీశ్వరాలయానికి
2 గాలి గోపురాలకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 10 లక్షల రూపాయలు ఎవరికీ తెలియకుండా విరాళంగా ఇచ్చారు. ఆలయ అధికారులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు రాస్తానంటే అందుకు అంగీకరించక కంచి స్వామివారి పేరు వ్రాయవలసిందన్నారు. 1982లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి శతాభిషేకం జరిగింది. శతాభిషేకానికి జరపవలసిన ప్రక్రియ యావత్తు శ్రీవారే వ్రాయించి పంపారు. యథావిధిగా జపాలు, హోమాలు వగైరా జరుగుతూ ఉన్నాయి. 2వ రోజున ఆయన భార్యకు హఠాత్తుగా జబ్బు చేసింది. ఆమెకు మధుమేహం ఉన్నందువల్ల కోమాలోకి వెళ్ళింది. ఆమె స్థితిని చూసి వారంతా కంగారు పడ్డారు, ఆందోళన చెందారు. వారి తండ్రి గారు మాత్రం చెల్లించలేదు. అప్పుడు స్వామివారు దేశ సంచారం చేస్తూ ఉగార్ అనే గ్రామంలో ఉన్నారు. వెంటనే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి మద్రాసు నుంచి విమానంలో హైదరాబాదుకు వచ్చి అక్కడి నుంచి కారులో బయలుదేరి రాత్రి 2 గంటలకు ఉగార్ చేరుకున్నాడు. స్వామివారు అప్పుడు నిద్రలో ఉన్నారు. చూడటానికి వీల్లేదని శిష్యులు అన్నారు. వేకువజాము 4:30 గంటల వరకు అతను కారులోనే ఉండి అప్పుడు స్వామిని చూడటానికి వెళ్ళాడు. నేను ఫలానా అని చెప్పగానే శ్రీవారు అతనిని పిలిచి ఈ రాత్రి వేళ హఠాత్తుగా రావటానికి కారణమేమి అని అడిగారు. మా నాన్నగారికి శతాభిషేకం సందర్భంగా జపాలు ప్రారంభించామని, ఉన్నట్టుండి 2వ రోజున అమ్మగారికి జబ్బు చేసి కోమాలో ఉన్నదని ఆసుపత్రిలో చేర్చామని, ఏమీ చేయటానికి తోచక తమ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చానని స్వామికి విన్నవించుకున్నాడు. స్వామి కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసి, ఏమీ పర్వాలేదు, మీ అమ్మగారికి భయం లేదు, మీ నాన్నగారు చేసిన దానాలు ఘనకార్యాల వల్ల కొంత దృష్టి వచ్చింది, ఇక మీదట అంతా సక్రమంగా జరుగుతుందని ధైర్యం చెప్పి కొద్దిగా పంచదార పొట్లం కట్టి ఇచ్చి దానిని మీ అమ్మగారి నోట్లో వేయవలసిందని ఆదేశించారు. తిరుగు ప్రయాణానికి నీకు విమానం ఎన్ని గంటలకు ఉన్నదని స్వామి అడిగారు కుర్రవాణ్ణి. 7 గంటలకని చెబుతూ విమానం అందుతుందో అందదో అన్నాడతను. భయం లేదు, విమానం అందుతుందిలే, వెళ్ళు అన్నారు శ్రీవారు. అయినా అతనికి విమానం అందుతుందని నమ్మకం లేదు. అందదేమో అనే సందేహంతోనే హైదరాబాద్ చేరాడు. ఇంటికి వెళ్ళి విమానం సంగతి ఫోన్లో అడగ్గా విమానం 1.5 గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. సీట్లు కూడా ఉన్నాయన్నారు. మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాము. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.